నైట్ పెరుగుతోనే మ్యాంగో తినేసి పడుకుంటే ఫినిష్. అందరూ ఫ్రూట్ కదా, హెల్దీ అంటారు. హెల్దీ బట్ క్యాలరీస్ యూ హావ్ టు సీ. చాలా క్యాలరీస్. అవును, హెల్దీ ఎస్, బట్ యూ కాంట్ ఈట్ 3-4 మ్యాంగోస్ అండి, 1 మ్యాంగో అంటే. బట్ సీజన్ అయిపోతుందండి, 3-2 ఈ వెరైటీ ఆ వెరైటీ తింటా ఉంటాం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ట్రై టు హ్యావ్ ఇట్ బిఫోర్ లంచ్ టైం. అది అర్థమైంది. అప్పుడు డైజెషన్ ఇస్ అట్ స్ట్రాంగెస్ట్, లైక్ ఫైరీ ఉంటుంది మనది, డైజెస్టివ్ ఫైర్ ఇస్ హైయెస్ట్. సో 10:30కి మీరు నిద్రపోయి ఎర్లీ లేస్తారు మీరు? 5:30 5:30 సౌండ్ స్లీప్ తర్వాత లేస్తారు. I don't wake up at all in the middle. లేవగానే I drink a whole bottle of water because by then I'm thirsty because I've deprived myself, without any water from so long. The first thing I do is have like nice full bottle of water, like 750 ml వరకు, not a liter, around 700 ml. ఒక 3 గ్లాసుల వాటర్ తాగుతారు మీరు? 3 glasses water. Then I go shower because I do my sadhana. Morning cold shower తీసుకొని వచ్చిన తర్వాత that water somehow పట్టుకుంటుంది బాడీకి. కోల్డ్ షవర్ తీసుకుంటారు అన్ని సీజన్స్ లో? అంటే ఏమైనా హెల్త్ రీజన్ ఉందా? హెల్త్ రీజన్, ఆఫ్ కోర్స్, ఇట్ బాడీ కమ్స్ అవేక్. హాట్ షవర్స్ వద్దంటారు అయితే అందరికి? కంఫర్ట్, కానీ హాట్ షవర్స్ నాకు ఇప్పుడు వేడి నీళ్ళు పడితే మై బాడీ రిజెక్ట్స్ ఇట్ నౌ. అది ఇట్స్ బికమ్ అ హ్యాబిట్ నౌ. ఏ సీజన్ లో స్విట్జర్లాండ్ కి వెళ్ళినా కూడా, అంటే లోపల ఇట్స్ ఆల్ హీటెడ్, ఈవెన్ ఇఫ్ ఐ గో టు స్విట్జర్లాండ్ ఐ టేక్ అ కోల్డ్ షవర్ బికాస్ ఐ ఫీల్ ఎవ్రీథింగ్ కమ్స్ అలైవ్. నర్వస్ సిస్టమ్ ఇట్లా ఒక షాక్ తోని ఇట్లా come alive, and that's the best way to wake yourself up. And water has that power. అంటే వాటర్ లో ఆ శక్తి ఉంది. మనకి టైర్డ్ ఉన్నప్పుడు కూడా ఒకసారి స్నానం చేసేస్తే ఫ్రెష్ అయిపోతాం కదా. ఈవెన్ మెంటలీ ఆల్సో స్ట్రెస్డ్ గా ఉన్నప్పుడు పోయి ఒకసారి కోల్డ్ షవర్ చేయండి, కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాటర్. అదే, ఎందుకంటే షాక్ లోకి వెళ్తాం కాబట్టి, అంటే కొంచెం ఒకలాంటి అదే మైండ్ సెట్, ఇట్ విల్ షాక్ యూ అండ్ దెన్ take you out of that same fog. It will give you a new perspective. Same దాన్ని ఇంకో విధంగా చూడగలిగే శక్తి మనకు వస్తుంది. వాటర్ is very powerful. So yeah, water తాగిన తర్వాత when I do cold shower and come back, then I have turmeric shot. ఏం లేదు, పసుపు, మిరియాలు, ఒక నైస్ టీ స్పూన్ ఆఫ్ ఆర్గానిక్ పసుపు. మేక్ షూర్ ఇట్స్ నాట్ కెమికల్స్ ఉన్న పసుపు కాకుండా, సోర్స్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. పసుపు అనగానే ఏదో చీప్ పసుపు తాగేస్తే ఇట్ విల్ ఎఫెక్ట్ యూ. సో ఒక టీ స్పూన్ ఆఫ్ పసుపు విత్ like 3/4 టీ స్పూన్ ఆఫ్ మిరియాల పౌడర్. I put little water and then షాట్ లాగా, ఇమ్యూనిటీ షాట్. దాంతో పాటు 2 వేపగుండ్లు, ఇంట్లో చెట్టు ఉంది, సో నూరిపించుకుంటాను అండ్ బాల్స్ లాగా చేయించుకొని 5 days ఒకసారి దే మేక్ మీ బాల్స్. 2 nice balls, లైక్ ఒక చిన్న మార్బుల్ సైజ్, అంత పెద్ద కాదు, మార్బుల్ లో హాఫ్ సైజ్. ఆ 2 I take it. That is the first thing which gets into my stomach. So it is anti-inflammatory. Simple. పసుపు ప్రతి ఇంట్లో ఉంటుందండి, పెప్పర్ ప్రతి ఇంట్లో ఉంటది. వేప ఆకు లేకున్నా వేప క్యాప్సూల్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు ఆన్లైన్ లో. దే హ్యావింగ్ డ్రై నీమ్ క్యాప్సూల్స్. అది కూడా అథెంటిక్ సోర్స్ నుండి, ఈషా లైఫ్ లో కూడా. దట్స్ ఐ ట్రస్ట్ బికాస్ దే ఆర్ ట్రైయింగ్ టు రిటైన్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నీమ్ and trying to pack it. వేరే వాళ్ళు they don't do, there's a process. You don't put it in the sun, you dehydrate it only. So they have found the perfect way of packing neem capsules in a way that it, అంటే పచ్చిది ఎలా ఎన్ని క్వాలిటీస్ ఉంటుందో, డ్రై లో కూడా అంత కాకపోయినా maximum benefits మనకి అందేలాగా they have found out, and then they're making capsules. So I trust that brand. Not promoting anything, but ఆ బ్రాండ్ ఇష్టం. పచ్చిది దొరికిన వాళ్ళు వీ కెన్ ఆల్వేస్ టేక్ అ నీమ్. వాట్ ఇట్ డస్ ఇస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ, అంటే ఏదైనా ఇన్ఫ్లమేషన్ బాడీలో ఉంటే దాన్ని ఇట్ విల్ టేక్ అవే. యాంటీసెప్టిక్, ఏదైనా దట్ వి నో, కట్ కాగానే ఫస్ట్ పసుపు పెడతారు కదా. సో యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఏజింగ్. అండ్ పెప్పర్ ఇస్ అ మస్ట్. పెప్పర్ లేకుండా పసుపు తాగితే దాని బాడీ డజంట్ అబ్జార్బ్. ఈ పెప్పర్ అండ్ పసుపు కలిసినప్పుడు అబ్జార్ప్షన్ ఆఫ్ ద బాడీ గోస్ అప్ బై 300 to 400%. అబ్బా. సో ఉట్టి పసుపు నీళ్ళు తాగదు, వేస్ట్. ఇట్ డజంట్ రియలీ డూ ఎనీథింగ్. అందుకే మిరియాలు, మన విజ్డమ్, ఏన్షియంట్ విజ్డమ్ చూడండి, దగ్గు ఉంటే పసుపు, మిరియాలు, కషాయం చేసుకుని మిరియాలు వాజ్ ఆల్వేస్ దేర్. దే న్యూ దట్. అవునవును. సో కంపల్సరీ పసుపు అండ్ మిరియాలు హ్యాస్ టు బి టుగెదర్. అండ్ ఈ నీమ్ బాల్స్ వెన్ యూ డూ ఇట్ ఇస్ కిల్లింగ్ ఆల్ ద పారాసైట్స్. ఏదైనా చిన్న వర్మ్స్ ఉన్నా, మనం బ్రాక్లీ తిన్నప్పుడు, క్యాబేజ్ తిన్నప్పుడు, వెజిటేబుల్స్ లో ఎంత కడిగినా కూడా సమ్ థింగ్స్ యూ ఎండ్ అప్ swallowing. I have dogs, నాతోనే పడుకుంటాయి, నాతోనే కంప్లీట్. సో when you have dogs in the house, compulsory parasites are there in the house. Immunity కూడా పెరుగుతుంది వాళ్ళు ఉంటే, కానీ you end up taking few. Pets ఉన్న వాళ్ళు కంపల్సరీ. And this simple ball of neem will kill the entire parasitical, ఏదైనా ఉంటే డైజెస్టివ్ సిస్టమ్ లో మొత్తం చంపుకుంటూ వెళ్ళిపోతుంది. నీమ్ ఎనీ చిన్న ఉన్నా, వర్మ్స్, పారాసైట్స్ ఆర్ కాబోయే, అంటే ఇట్ గోయింగ్ టు డెవలప్ ఇన్ టు సంథింగ్, ఇన్ఫెక్షన్స్, అవన్నిటిని ఇట్ విల్ క్లెన్స్ యువర్ సిస్టమ్. ఆన్ అ స్పిరిచువల్ లెవెల్ ఆల్సో, దట్ ప్రాణ దట్ neem gives when it's your system, it's another thing that we don't want to touch upon. Spiritually also very good for the energy prana when neem is added with pasupu and pepper.
So that's my first thing. People who are planning to have children, men should avoid it because the sperm count supposedly comes down. నీమ్ తోటి. Neem, if you eat every day. సో వేపాకులు తినడంతో స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, మేల్ ఇన్ఫర్టిలిటీకి దారితీస్తుంది. Infertility కాదు, only those days your sperm count drops. Yeah. If you stop eating, తగ్గిపోతుంది. it's fine. అదే It is like a medicinal. It's very complex anamata. అదే Whatever gunalu, medicinal gunalu evaithe unnayo, if it's killing the worms, it is also killing the sperm cells. So just a disclaimer, someone అంటే ఎవరికైనా పిల్లలు కావాలి అనుకుంటున్న వాళ్ళు మేల్ ఆ పీరియడ్ లో బెటర్ టు అవాయిడ్ నీమ్. Yeah. అదర్వైజ్ ఇట్ ఈస్ గ్రేట్ ఫర్ ఎవ్రీబడి, ఎనీబడి. అదొకటి. ఆఫ్టర్ దట్ ఏది తీసుకున్నా ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఐ గివ్. ఒకదాని మీద ఒకటి వేస్తే కూడా అగైన్ మళ్ళీ కాంబినేషన్, హౌ ఈస్ టాక్డ్ అబౌట్, వెరీ ఇంపార్టెంట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ ద ఫుడ్ ఇన్ ద స్టమక్. అంటే మనం ఏది తిన్న తర్వాత ఏది తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి కామన్ గా తెలిసింది పొట్లకాయ తిన్నప్పుడు గుడ్డు తినద్దు అంటారు, చేపలతో అలాగే సీ ఫుడ్ తో పెరుగు తినద్దు అంటారు. సో దేర్ ఆర్ సమ్ కాంబినేషన్స్. అట్లా మనం తెలియని కాంబినేషన్స్ ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. బికాస్ మనకి కొత్తగా ఇటాలియన్ వచ్చేసింది, మెక్సికన్ వచ్చేసింది, చైనీస్ వచ్చేసింది, యూనో లైక్ వియత్నామీస్ వచ్చేసింది, అరబిక్ ఫుడ్ వచ్చేసింది. మనం కావాల్సిన క్విజిన్ ఇప్పుడు మనకి దొరుకుతుంది. ఈ జనరేషన్ లో చాలా మంది స్విగ్గీ, జొమాటో, యూనో ఆల్ దట్ ఆన్లైన్ యూనో ఫుడ్ డెలివరీ యాప్స్ వాడుతున్నారు. మనం 5 కూర్చుంటే మీకు చైనీస్ కావాలి, నాకు మెక్సికన్ కావాలి, ఇంకొకరికి ఇండియన్ కావాలి, అండ్ అందరు కూర్చున్నప్పుడు వీఆర్ షేరింగ్ ఎవ్రీథింగ్. అంతే కదా. So that is the worst thing we are doing to our system. అవునా, అంత బ్యాడా? చాలా బ్యాడ్. మీ ఇంగ్రీడియంట్స్ వేరు, కుకింగ్ స్టైల్ వేరు, నా ఇంగ్రీడియంట్స్ వేరు, నేను ఆర్డర్ చేసుకున్న ఫుడ్ ఇంగ్రీడియంట్స్ వేరు, ఆ చైనీస్ లో ఇంగ్రీడియంట్స్ వేరు. సో అది కొంచెం ఇది కొంచెం, అది అజినోమోటో దాంట్లో, ఇక్కడేమో గరం మసాలా, అక్కడేమో యూనో సమ్ ఆరెగానో ఫ్రమ్ ఇటాలియన్, అవన్నీ కలిపి ఇది కొంచెం అది కొంచెం ఇది కొంచెం. ఇఫ్ యూ ఈట్ ఇట్, బాడీ ఈస్ గెటింగ్ సో కన్ఫ్యూజ్డ్ అండి. ఆ డైజెషన్ కి ఏది ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాలి, విచ్ ఫుడ్ షుడ్ ఇట్ అటాక్, ఐ మీన్ డైజెస్ట్ ఫస్ట్, దాంతో చాలా గట్ ఇష్యూస్ రావడం. మీరు ఎలా అంటున్నారు శిల్ప గారు? పెళ్లికి వెళ్తే ఒక చాట్ కౌంటర్, ఒక దోశ కౌంటర్, ఒక ఇటాలియన్ కౌంటర్, అవును, ఒక డెజర్ట్ కౌంటర్, ఇంకేదో కౌంటర్. అవును అవును, అబ్సల్యూట్లీ. సో దట్ ఈస్ ద వర్స్ట్ అండి. ఇన్ని వెరైటీస్ పెడితే గ్రాండ్ పెళ్లి చేస్తున్నాం అనుకుంటారు, బట్ అది వీ షుడ్ స్టాప్. యూనో మనకి వచ్చిన గెస్ట్ ని కడుపు నొప్పి లేకుండా ఒక సింపుల్ మెన్యూ తోని we have to think that in that direction you're doing good అనేసి. మీరు అన్నది ఆఫ్ కోర్స్ పెట్టినా కూడా మనం తినేటప్పుడు we should be mindful because ఒకటే క్విజిన్ డెడికేటెడ్ గా తినే వాళ్ళ కోసం, బికాజ్ యు నో దట్ ఇస్ ఓకే కదా. యా అది ఇదే యూ ప్లాన్ ఇట్. మీరు వెళ్ళేటప్పుడు అనుకోండి ఈరోజు ఇండియన్ తింటానే, జస్ట్ చాట్ వాట్ ఎవర్ కౌంటర్ లో యూ ఈట్. కానీ ఆ టెంప్టేషన్ ఎట్లా ఉంటది అంటే అన్ని వెళ్ళి ట్రై చేద్దాం అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ ఫ్రెండ్స్ తో ఆ ఫ్రెండ్స్ తో ప్రాబ్లం వచ్చేస్తుంది. అండ్ మీరు చూడండి, మిడ్ నైట్ బిర్యానీస్, మిడ్ నైట్ బుఫేస్ తిని పడుకున్న వాళ్ళకి చాలా మందికి గట్ ఇష్యూస్. ఇప్పుడు గట్ ఇష్యూస్ హావ్ బికమ్ ద మోస్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అమాంగ్ యూత్. 20 years నుండి కూడా పీపుల్ ఆర్ ఈటింగ్ అవుట్. You're seeing acidity problems, gut problems, ఆ probiotics మిగుతున్నారు, యాంటాసిడ్స్ వేసుకుంటున్నారు, గట్ క్లెన్స్ అనేవో తాగుతున్నారు. If you see చాలా మంది అడ్వర్టైజ్మెంట్స్ కూడా గట్ హెల్త్ is become more because of the bad eating habits and mixing up everything. టైం గాని టైంలో తినడం, లేట్ తిని పడుకోవడం, బయట ఫుడ్ ఎక్కువ తినడం. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యు, ఎనీథింగ్ దట్ యు టేర్ అవుట్ ఆఫ్ అ ప్యాకెట్ ఇస్ ద బ్యాడ్ ఫుడ్ ఫర్ యూ. అంటే కుక్డ్, నాట్ లైక్ రైస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ విచ్ ఇస్ ప్యాక్డ్ ఇన్ అ ప్యాకెట్. ఏదైనా రెడీ టు ఈట్, ఏదైతే మనం ప్లాస్టిక్ ప్యాక్ నుంచి తీసి తింటున్నామో దట్ ఈస్ నాట్ ఫుడ్ ఎట్ ఆల్. బికాస్ ఒక చిప్స్ మనం చేసుకుంటే ఒక 10 days లో ముక్క వాసన వచ్చేస్తాయి. మరి ఇది 1 year ఎలా ఉంటుంది? అవును, ఎవరో టెస్ట్ కూడా చేశారు. ఒక మామూలు ఇంట్లో చేసుకున్న బ్రెడ్ దాన్ని పెట్టేశారు. 2 months ఒక పెద్ద ఫాస్ట్ ఫుడ్ చైన్ నుంచి బర్గర్, ఆ ఫాస్ట్ ఫుడ్ చైన్ బర్గర్ 2 months కూడా పాడు కాలేదు. ఇది బాగా ఫంగస్ మోల్డ్ వచ్చేసింది. అంటే అర్థం ఏంటి? ఎన్నో కలుపుతున్నారు, ఎన్నో ప్రిజర్వేటివ్స్ వేస్తున్నారు చాలా. అండ్ దానికి రెగ్యులేషన్స్ కూడా లేదు. అంటే చాలా వాటికి there's no certification that అదే ఇంత అమౌంట్ వేయాలి. ఎవరు చూసేవాళ్ళు లేరు, ఎంత వేస్తున్నారు వాళ్ళు, దాని వెనుక రెగ్యులేషన్స్ ఉన్నాయా, దీస్ ఆర్ సమ్ సైన్స్, సమ్ కమిటీ సిట్టింగ్ అండ్ చెకింగ్ ఎవ్రీథింగ్. అట్లా ఏం లేదు. దే వాంట్ టు మేక్ బిజినెస్. వాట్ ఐ ఫీల్ ఇస్ వీ హ్యావ్ టు బికమ్ స్మార్ట్. అది మనం స్మార్ట్ అయ్యి ఇంటెలిజెంట్ గా ఒక చూసినప్పుడు ఇది కన్స్యూమర్ కి అవసరమయ్యే వస్తువు చేస్తున్నారా, వాళ్ళ వెల్ బీయింగ్ కి వస్తువు తయారు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ ప్రాఫిట్ ని మైండ్ లో పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారా, అమ్ముతున్నారా? అదొక్కటి మనం కొంచెం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే సగం చాయిసెస్ కంటే ఎక్కువ వి విల్ పుట్ దెమ్ ఇన్ ద డస్ట్బిన్. అదే ఇందాకే అనుకుంటున్నాను, మీరు ఎప్పుడైనా జన్మలో మీరు మ్యాగీ తినుంటారని. చిన్నప్పుడు అంతేనా? చిన్నప్పుడు మ్యాగీ ఇస్ ద వర్స్ట్ అండి. ఇప్పుడు తెచ్చి మంచిగా బోల్డ్ వెజిటబుల్స్ వేసి మీకు ఒక బౌల్ ఆఫ్ మ్యాగీ ఇస్తే మీకు ఆకలి వేసినప్పుడు ఏం చేస్తారు? తినరా? నేను ఐ విల్ గో లుకింగ్ ఫర్ సమ్ ఫ్రూట్ బండి, బనానా బండి, ఆర్
ఐల్ గో ఆర్ కోకోనట్ బోండా అట్లాంటివి ఎత్తుకుంటాను. దట్ వీఆర్ బ్లెస్డ్ దట్ వే ఇన్ ఇండియా. ఎవ్రీ 2 kilometers కి ఎవరో ఒకరు ఏదో చెరగలో, బోండామో, పల్లీలో, బనానాస్, కోకోనట్ బోండాలో ఏదో అమ్ముతారు. సో న్యాచురల్ గా ఐ గో టు దోస్. కానీ చచ్చిన తినరు. అమ్మో